షాలోమ్ టు యూ ఆల్. అందరికీ యేసుక్రీస్తు నామములో వందనములండి. క్షేమంగా ఉన్నారా? గృహములకు చేరుకున్నారా? ఈరోజు జరిగినటువంటి ప్రతి విషయాన్ని గురించి మనం మరలా జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన మనల్ని ఎన్ని విధాలుగా కాపాడాడు, ఎక్కడ మన నోరు జారినప్పుడు ఆయన మనల్ని మంచి జ్ఞానం ఇచ్చి మంచి మాట చేత నడిపించారు, ఎక్కడ మన అడుగులు ఆయన జారి పడకుండా స్థిరపరిచారు, ఎక్కడ మనకు పొంచి ఉన్న ప్రమాదాల నుంచి కాపాడాడు. మనకు తెలిసి కొన్ని ప్రమాదాలు, మన వెనక అనేకమైన ప్రమాదాలు, పోరాటాలు మనకు కంటికి కనిపించని విధంగా, ఇంకా అసలు మన నోటీస్‌కే రాకుండా దేవుడు మనల్ని కాపాడినటువంటివి బోలెడన్ని ఉంటాయి. వాటన్నింటి గురించి ప్రభువా, నన్ను నీ ఊపిరిలో ఉంచుకున్నావయ్యా, నీ జ్ఞాపకంలో ఉంచుకున్నావయ్యా, నీ యొక్క హస్తపు నీడలో దాచావయ్యా అంటూ ప్రభువు సన్నిధిని చేరి మనం కృతజ్ఞతలు తెలియజేసుకుందామండి. కీర్తనకారుడు అంటారు కదా, రాత్రి వేళ నువ్వు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనయు కానరాలేదు, నోటి మాట చేత నేను అతిక్రమింపలేదు. నిజంగా నోటి మాటల చేత ఈరోజు ఎంతమంది గాయపరచబడుతున్నారో, కత్తి తీసుకొని పొడిచిన దానికంటే ఎక్కువగా బాధింపబడుతున్నారు. అందుకే మనము మన నోటి మాటలు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. అప్పుడు నువ్వు ఏదైతే వెతుతావో దాన్నే కొస్తావు అన్నట్టుగా వాక్యంలో ఉంది కనుక, మనము దేవుని మాటలు ఎంత జాగ్రత్తగా మనం హృదయంలో పెట్టుకొని ప్రవర్తిస్తే మనకు అవి మరలా రెండంతలు మేలుగా తిరిగి వస్తాయి. ప్రతి రాత్రి ఆయన నిన్ను దర్శించడానికి వస్తున్నాడండి. నీవు దాన్ని గ్రహించగలిగినా గ్రహించలేకపోయినా, వాక్యము మాత్రము ఎన్నటెన్నటికి 100% నిజము. అప్పుడు నీ హృదయంలో ఏమున్నదని ప్రభువు అన్నింటినీ పరిశోధిస్తున్నాడు. ఇక్కడ నోటి మాట మాత్రమే రాయబడినది, కానీ మనం ఇంకా ఇంకా యాడ్ చేసుకోవాలి. ఆలోచనలు యాడ్ చేసుకోవాలి, పనులు యాడ్ చేసుకోవాలి. అవి ఏవైనా సరే, అవి మంచివైనా చెడ్డవైనా ప్రభువునకైతే మరుగై ఉండలేవు. కాబట్టి ప్రభువు మనల్ని అనుక్షణము చూస్తున్నారు. ఆయన సీసీ కెమెరా నుంచి ఎవరం తప్పించుకోలేమని సృహ కలిగి, జాగ్రత్త కలిగి, భయము కలిగిన భక్తి చేసినట్లయితే ప్రభువు ఎదుట నిలబడినప్పుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, బలా నమ్మకమైన మంచి దాసురాలా, నీకు ఇచ్చిన దానిలో నమ్మకంగా ఉన్నావు రా, నా సంతోషంలో పాలు పంచుకొని ప్రభువు నిన్ను ఆహ్వానిస్తారు. అటువంటి జీవితాన్ని ఇటువంటి పిచ్చి పనులు చేయడం ద్వారా మిస్ అవ్వకూడదు కదండి. చాలా చిన్న లైఫ్, దేవుడికి పవిత్రంగా, ఆయనకు సంతోషం కలిగించే విధంగా జీవిద్దాం. కళ్ళు మూసుకుందాం. ఈ రోజు అంతటిని బట్టి ఆయనకు వందనాలు చెల్లిద్దాం. మన జీవితంలో జరిగిన వాటికి, జరగబోతున్న వాటికి, జరుగుతున్న వాటికి అయ్యా అంతా కూడా నీ చిత్తంలో జరిగించు తండ్రి. నేనంటూ ఏమీ లేను ప్రవ్వా, నాకున్నదంతా నీవే. నాదంటూ ఏమీ లేదు ప్రవ్వా, నేనే నీ వాణ్ణి, నీ యందే నా అతిశయము, నీవే నా కొండ కోట ఆశ్రయ దుర్గమని ఆయన పాదాలను ఆశ్రయిద్దాం. కళ్ళు మూసుకోనండి. చివరి వరకు ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడి దీవెనలు పొందుకోనండి. స్తుతి 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 స్తుతి, స్తోత్రము 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 స్తోత్రము. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, మహోన్నతుడా మహాగణుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వమును సర్వాధికారి ఏలుచుండువాడా, ఆకాశము సింహాసనముగా భూమిని పాదపీఠముగా చేసుకొని ఆకాశమును జేనుతో కొలిచినవాడా, భూమిని శూన్యములో వేలాడదీసినవాడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. ప్రభు, మనుషుల కార్యముల విషయమై బలత్కారముల మార్గములు తప్పించుకొనుటకై ప్రభువా, నా నోటి మాటలన్నింటిని బట్టి ప్రభువా, నన్ను కాపాడి, నన్ను రక్షించి, నన్ను కాలు జారకుండా తండ్రి మార్గముల యందు, మీ యొక్క ఆజ్ఞల యందు స్థిరపరిచినందుకై వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నానయ్యా. నా జీవితంలో జరుగుతున్నది, జరగబోయేది సమస్తము ఎరిగిన నీకు ప్రభువ, ఆది అంతము లేనివాడవై ఉన్న దేవుడకు, నీకు మరుగైనది ఏదీ లేదని నన్ను నేను మీ పాదాల దగ్గర సమర్పించుకుంటున్నానయ్యా అంటూ ప్రభువ, తగ్గింపు హృదయముతో, విరిగి నలిగిన హృదయంతో, నిండు హృదయముతో నీకు కృతజ్ఞతలు చెల్లించడానికి సిద్ధపడి మోకరిల్లిన ప్రతి బిడ్డను పేరు పేరున అయ్యా మీ బంగారు పాదముల దగ్గర సమర్పిస్తున్నానయ్యా. సహాయం చేయండి అయ్యా, వాళ్ళను బలపరచండి అయ్యా, లేవనెత్తండి అయ్యా. నీ యొక్క కృపతో వారి యొక్క జీవితాలను నింపండి, వారిని దర్శించండి. మీ వాక్కు చేత సమృద్ధిని వారి జీవితంలో కలుగజేయండి ప్రభువ. నీ కృపాతిశయములు చూడవలనని ప్రభువ వారి జీవితాల్లో వేచి ఉండగా ప్రభువ, వారి యొక్క ఆశ భంగము కనేరకుండానట్లుగా ఆశగల ప్రాణములను తృప్తిపరిచే దేవుడుగా మీ కార్యములను చూపించండి ప్రభువ.
అనారోగ్యంతో బాధపడుతున్న వారందరినీ ప్రభు జ్ఞాపకం చేసుకుంటున్నారయ్యా, సహాయం చేయండియ్యా. హాస్పిటల్స్లో ఉంటూ ప్రభు, ఐసీయూలో ఉంటూ తండ్రి, తమకున్నదంతా వ్యయపరుచుకొని, దేవా నీవే నా యొక్క ఆశ ప్రభువా, ఇక నేను ఏమి చేయలేను తండ్రి, నన్ను కాపాడయ్యా, నాకు మరొక అవకాశం దయచేయ్యా, నీ కొరకు బ్రతుకుతానయ్యా అని పశ్చాత్తాపముతో తండ్రి వారి ప్రార్థన ఆలకించండి ప్రభు, వారిని క్షమించండి ప్రభు, మరొక అవకాశంలో దయచేసి మీ మహిమార్థమై జీవింపచేయండి తండ్రి. ఎయిడ్స్తో బాధపడుతున్నటువంటి కుటుంబాలు ఉన్నాయి ప్రభువ, ట్రీట్మెంటే లేని బాధలతో, రోగములతో, మానసిక రుగ్మతలతో ప్రభువ, ఆత్మీయ జీవితమును పాడుబడిన స్థితిలోను, శారీరక బ్రతుకులు పాడైన స్థితిలోనూ ఉన్న కుటుంబాలను దర్శించండి, బ్రతుకులను దర్శించండి, కుటుంబాలను, వారి బ్రతుకులను మార్చండి తండ్రి, మార్చండి. మీకు అసాధ్యమేది లేదయ్యా. మీ వాక్కును పంపి తండ్రి వారి యొక్క కుటుంబాలలో కార్యమును జరిగించి, వారి యొక్క బ్రతుకులను వెలుగు వలె మార్చి, అనేకుల ఎదుట మిమ్మల్ని గణపరచుటకు తండ్రి వారి జీవితాలను మార్చు దేవా, నీకు స్తోత్రమయ్యా, స్తోత్రము అయ్యా. ప్రయాణంలో ఉన్న వారికి క్షేమమును దయచేయండి తండ్రి. అనేకమైన యాక్సిడెంట్ల వల్ల ప్రజలు వారి ప్రాణాలని కోల్పోతున్నారు. అందులో రక్షింపబడిన వారెందరో, ఇంకా రక్షణ సువార్త వినని వారెందరో, విన్ని అంగీకరించని వారెందరో మాకు తెలియదు కానీ తండ్రి అయ్యా, క్షేమమును దయచేయండి అయ్యా. నిబిడలు బయటికి వెళ్తుండగా వచ్చుచుండగా ప్రభు, నీ దూతలను కావలి ఉంచి మార్గములను సరళము చేసి క్షేమంగా గమ్యస్థానములను చేర్చండి తండ్రి. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను దీవించండి అయ్యా, ఆశీర్వదించండి అయ్యా. ఆరోగ్యాలతో వారి మరిన్ని సంతోషకరమైన సంవత్సరములతో దీవించండి. తోబుట్టువులను, రక్త సంబంధికులను దీవించండి, వారి కుటుంబాలను దీవించండి, బంధుమిత్రులను, ఇరుగు పొరుగు వారిని దీవించండి, శత్రువులను కూడా దీవించండి తండ్రి, ఆశీర్వదించండి. వారిని క్షమించగల మీ యొక్క హృదయమును దయచేయండి. యేసుక్రీస్తు కలిగినటువంటి ఈ హృదయమును మీరును కలిగి ఉండమన్నారు. ఈ హృదయములో తండ్రి మా హృదయము కూడా కలుపుకొని జీవించే బ్రతుకును దయచేయండి తండ్రి. అయా, మీరు మా జీవితాల్లో ఉంటే శాంతి సమాధానము మా జీవితాలను ఏలుతుంది ప్రభువు. అట్టి శాంతి సమాధానం ప్రతి గృహంలో కుమ్మరించండి. యవ్వన బిడ్డలను దర్శించండి ప్రభు. స్టడీస్ కంప్లీట్ చేసుకున్న వారి యొక్క ప్రయత్నాలన్నింటినీ ఫలింపచేయండి. మంచి జాబ్స్తో, బిజినెస్ ఆపర్చునిటీతో వారిని బ్లెస్ చేయండి తండ్రి. వివాహములు మీ చిత్తంలో జరిగించండి ప్రభు. చిన్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. యవనేచ్ఛల నుంచి పారిపోయి యేసేపు వలె పవిత్రముగా జీవించుటకు తండ్రి వారందరినీ అభిషేకించండి, మీ వాక్యముతో దర్శించండి. కుటుంబములో ప్రభ ఎవరైతే వ్యభిచారములకు లోనయ్యి, త్రాగుడుకు లోనయ్యి కుటుంబాలను నిర్లక్ష్యం చేస్తున్న పురుషులను ప్రభ దర్శించండి. వారి రాతి హృదయములు పగలగొట్టండి ప్రభువ, మాంసం హృదయంగా మార్చండి. స్వస్థ చిత్తులై ప్రభువ, మీ వాళ్ళే మాదిరికరమైన జీవితం జీవించే భాగ్యము దయచేయండి ప్రభు. అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చండి. కుటుంబాలు తండ్రి యేసయ్య మంచి స్త్రీల వలె తండ్రి కట్టుకొని జ్ఞానముతో తమ గృహములు కట్టుకున్నటకు ప్రతి స్త్రీని ప్రభు అభిషేకించండి ప్రభు. తమ పసిబిడ్డల కొరకు, తమ భర్తల కొరకు వేకువజామున లేచి నీళ్లు కుమ్మరించినట్లుగా వారి హృదయములు కుమ్మరిస్తూ ప్రతి సాయంత్రము మీ సన్నిధిని కుటుంబ ప్రార్థనలో ప్రతి ఒక్కరిని గ్యాదర్ చేసుకొని ప్రార్థించే ప్రార్థనా జీవితమును దయచేయండి తండ్రి. మా దేశాన్ని, రాష్ట్రాన్ని, గ్రామాలను దీవించండి. రైతులను, పంట పొలాలను దీవించండి తండ్రి. అప్పులతో ఉన్న వారి అప్పులన్నింటినీ కొట్టివేయండి ప్రభ. అధికమైన సామర్థ్యం దయచేసి మేలులతో వారి హృదయాలను, ఆశీర్వాదములతో వారి జీవితాలను, కుటుంబాలను నింపండి తండ్రి. ఇజ్రాయెల్ దేశాన్ని దీవించండి, ఆశీర్వదించండి. శాంతి సమాధానములు దేశంలో స్థిరపరచండి దేవా. సంఘములను, సంఘ కాపలను, మిషనరీలను, ఎవాంజలిస్టులను దీవించండి. అబద్ధ బోధకుల నుంచి మీ బిడ్డలను రక్షించండి తండ్రి. లయము చేయండి తండ్రి. వారిని వాక్యము మీద కట్టబడు జ్ఞానము ప్రతి ఒక్కరికి, విశ్వాసికి దయచేయండి. ప్రార్థన అక్రతలు అడిగిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున మీ పాద సన్నిధిలో సమర్పించుకుంటూ ఈ రాత్రి వేళ సమయమందు పనులన్నీ ముగించుకొని నిద్రకు వెలుచుండగా మంచి నిద్రను దయచేసి వేకువనే లేచి మిమ్మల్ని స్తుతించుకొని తర్వాత మరొక రోజులోనికి ప్రవేశించే భాగ్యం దయచేయమని నా ప్రభును, నా రక్షకులను త్వరలో రానైనా నా యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. God bless you all. Have a peaceful sleep. Good night all.